నమస్తే, వెల్కమ్ టు 7 ఇన్స్టిట్యూట్. నా పేరు సాయి కుమార్. ఈరోజు మనం 6th క్లాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్లో 4వ ఎక్సర్సైజ్, ఇది 4వ వీడియో. చూడండి, సీరియల్గా వస్తున్నాయి వీడియోలు కూడా. రైట్, ఈ 4వ వీడియోలో ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఎట్లుంటుందంటే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది హిందూ సంఖ్యామానంలో నేర్చుకున్నాం. అది ఎట్లుంటుంది? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఇట్లా ఉంటుంది హిందూ సంఖ్యామానంలో. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఈ టాపిక్లో ఏంటిదంటే అంతర్జాతీయ సంఖ్యామానం. అంతర్జాతీయ సంఖ్యామానం అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే అమెరికా కానీ అటు వెళ్ళినట్లయితే కోటి అంటే కోట్లు వాడాలి, వాళ్ళు మిలియన్స్ అని వాడతారు. అట్లా అంటే వాళ్ళకు మనకు తేడా ఉంటుంది, కొన్ని దేశాల ఆధారంగా తేడా ఉంటుంది. అంతర్జాతీయ సంఖ్యామానం అనేది అన్ని దేశాలలో ఈక్వల్ ఉంటుంది. హిందూ సంఖ్యామానం అనేది నువ్వు అక్కడికి పోతే వాళ్ళకు అర్థమయ్యే అవకాశాలు తక్కువ. కాబట్టి అన్ని దేశాలకు ఈక్వల్గా ఉండేటట్టు ఒక సంఖ్యామానాన్ని రూపొందించారు, అది అంతర్జాతీయ సంఖ్యామానం. ఒకసారి అది ఎట్లుంటుందో ఒకసారి తెలుసుకుందాం. హిందూ సంఖ్యామానానికి అంతర్జాతీయ సంఖ్యామానానికి పోల్చుతూ లెక్కలు వస్తాయి ఎగ్జామ్లలో. ఎట్లా వస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ హిందూ సంఖ్యామానం రాద్దాం మనం. ఏంటిది? హిందూ సంఖ్యామానం. హిందూ సంఖ్యామానం, ఓకే. రైట్, కింద అంతర్జాతీయ సంఖ్యామానం చూద్దాం. అంతర్జాతీయ సంఖ్యామానం, ఈ రెండింటిని ఒకసారి చూద్దాం ఎట్లుంటుంది అన్నది. ఫస్ట్ హిందూ సంఖ్యామానంలో ఎట్లా రాష్ట్రం అన్నది ఒకసారి గుర్తు చేసుకుందాం. చూడండి, నేను రాస్తా. ఈ రెండింటికి కంపారిజన్, పోలుస్తూ లెక్కలు వస్తాయి ఎగ్జామ్లో. ఫస్ట్ హిందూ సంఖ్యామానంలో ఏమంటాం? ఒకట్లు అని అంటాం. ఒకట్లు, తర్వాత పదులు, తర్వాత వేలు, తర్వాత 10,000, తర్వాత లక్ష, తర్వాత 10 లక్షలు, తర్వాత కోటి, తర్వాత 10 కోట్లు, ఇట్లుంటాయి, ఓకే. ఇది హిందూ సంఖ్యామానంలో. అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎట్లుంటాయంటే కొంచెం చూడండి ఎట్లుంటాయంటే, ఇది ఒకట్లు కరెక్టే ఉంటుంది, ఒక్కట్లే ఉంటుంది. ఇది పదులే ఉంటుంది, వేలే ఉంటుంది, 10,000 10,000. లక్ష వచ్చేసరికి ఇక్కడ 3 సంఖ్యలకు ఒక్కొక్క కామ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ 3 స్థానాల వరకు ఎలాంటి తేడా లేదు, ఓకేనా. ఒకట్లు, పదులు, వందలు రాయలేయడం. ఒక నిమిషం. ఒకట్లు, పదులు, వందలు, ఇక్కడ కూడా వందలు చూడండి సేమే ఉంటుంది, ఇక్కడ కూడా వందలు, ఓకే. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఇది హిందూ సంఖ్యామానం. అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎట్లుంటుందంటే ఒకట్లు, పదులు, వందలు, ఓకే. తర్వాత వేలు, 10,000, 100,000, తర్వాత మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, ఓకే. ఇలా ఉంటుంది అన్నట్టు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, హిందూ సంఖ్యామానంలో మనం ఇంతకుముందు విరామ చిహ్నాలను ఎట్లా పెట్టినాం? ఒక నెంబర్ తీసుకొని ఫస్ట్ 3 రైట్ నుండి లెఫ్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ 3 అంకెల తర్వాత పెట్టేసి ఎవ్రీ 2 డిజిట్స్కి కామ పెట్టుకుంటూ వచ్చినాం. కానీ అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎవ్రీ 3 డిజిట్స్కి కామ ఉంటుంది కాబట్టి ప్రతి 3 డిజిట్స్కి మారుతూ ఉంటుంది, ఓకే. గుర్తుంచుకోవాలి, నేను చెప్తా చూడండి. ఒకట్లు, పదులు, వందలు సేమ్ ఉన్నాయి, వేలు సేమే ఉన్నాయి, 10,000 సేమ్ ఉన్నాయి. ఇక్కడ లక్ష వచ్చేసి 100,000 అన్నాడు, ఓకే. తర్వాత 10 లక్షలు వచ్చేసి మిలియన్ అన్నాడు. అంటే ఇక్కడ అడగచ్చు, హిందూ సంఖ్యామానంలో 1 లక్ష అనేది అంతర్జాతీయ సంఖ్యామానంలో దేనికి సమానం? 100,000కు సమానం. అంతర్జాతీయ సంఖ్యామానంలోని మిలియన్ దేనికి సమానం అంటాడు? 10 లక్షలకు సమానం. అంటే 1 మిలియన్ అన్న 1 మిలియన్ అన్న
10 లక్షలకు సమానం. 10 లక్షలకు సమానం. గుర్తుంచుకోవాలి, దీన్ని పోల్స్తాడు. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు కింద 1,00,000, 10 లక్షలు, 100 లక్షలు ఇట్లా ఇవ్వచ్చు. ఓకేనా? పోల్చుతూ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి నేను రాసుకోండి చూద్దాం. ఇది టెక్స్ట్ బుక్లోనే ఉంది. సార్ చూడండి, మీరు వీడియో వినేటప్పుడు పక్కా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండకపోతే మీరు వినలేరు. ఫ్రీ కాంటెంట్ మంచిగా చూసుకొని వినండి. అందరికీ యూజ్ అయ్యేటట్టే చేస్తున్నాం వీడియో. రైట్? చూడండి, ఇది కిందికి రాద్దాం. ఇది హిందూ సంఖ్యామానం, ఇది అంతర్జాతీయ సంఖ్యామానం. ఓకే, రైట్. ఒకట్లే సమానమే. పదులు సేమ్ ఉన్నాయి. 10 ఈజ్ ఈక్వల్ టు 10. 100 ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, రైట్. 1000 అవుతుంది. 1000 అంటే వేల స్థానం కూడా సేమే ఉన్నది. ఓకే, రైట్. తర్వాత వచ్చేసి 10,000, ఈడ కూడా 10,000. చెప్తా మీకు ఎట్లా అర్థమవుతుందని ఒకసారి నేను చెప్తా చూడండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అంతర్జాతీయ సంఖ్యామానం 1000 తర్వాత 10,000 తర్వాత వచ్చింది ఏంది? 1,00,000 అని చదువుతాం మనం. కాకపోతే ఇక్కడ 100,000 అని చదువుతారు. చెప్తా అది ఎట్లా చదవాలన్నది. రైట్. తర్వాత 10 లక్షలు అంటాం. దీన్ని మిలియన్ అంటారు ఈడ. ఓకే, దీన్ని 10 లక్షలు అయిన తర్వాత కోటి అంటారు. ఇక్కడ 10 మిలియన్లు అంటారు. అంటే 1 కోటి ఈజ్ ఈక్వల్ అని ఇచ్చేసి ఆప్షన్లల్లో 100,000, మిలియన్, 10 మిలియన్లు అని అడుగుతాడు. అంటే 1 కోటి ఈజ్ ఈక్వల్ నీకు 10 మిలియన్లు అని ఉండాలి. లేదంటే ఇటు రాసుకుంటే నీకు టక్ అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఇక్కడ 10 కోట్లు అంటే ఇక్కడ 100 మిలియన్లు అని అర్థం. ఇది రాసుకోండి మీ నోట్స్లో, ఇది ఉండేటట్టు చూసుకోండి. 6th క్లాస్కి ఇంతే ఉన్నది. తర్వాత బిలియన్ వస్తుంది. బిలియన్ 10 బిలియన్ 100 బిలియన్లు. తర్వాత ట్రిలియన్ వస్తుంది. ట్రిలియన్ 10 ట్రిలియన్లు 100 ట్రిలియన్లు. ఇట్లా పోతూ ఉంటాయి అంతర్జాతీయ సంఖ్యామానంలో. ఓకే, గుర్తుంచుకున్న అర్థమైందా? రైట్. ఇప్పుడు ఒకసారి ఒక నెంబర్ రాసేసి దాన్ని ఎట్లా గుర్తించాలన్నది చూద్దాం. ఇది పేజీ నెంబరు వచ్చేసి దీంట్లో 23 బైలింగ్వల్ బుక్లో ఉన్నటువంటి 23 పేజీ నెంబర్లో ఉన్నది. ఓకే, చూసుకోండి ఒకసారి మీరు. రైట్. ఇప్పుడు ఒక నెంబర్ రాసేసి ఆ నెంబర్కి ఎట్లా ఇస్తాడన్న అతను ఇచ్చిండు. ఒకసారి చూద్దాం. హిందూ సంఖ్యామానానికి, అంతర్జాతీయ సంఖ్యామానానికి ఆ నెంబర్ రాద్దాం. ఫస్ట్ హిందూ సంఖ్యామానానికి, ఇది అంతర్జాతీయ సంఖ్యామానం. ఆ నెంబర్ రాస్తే 4569025. ఇదే నెంబర్ 4569025. దీన్ని ఎట్లా చదవాలి? హిందూ సంఖ్యామానం ప్రకారం ఎట్లా చదవాలి, అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారంగా ఎట్లా చదవాలి ఒకసారి చూద్దాం. హిందూ సంఖ్యామానంలో రైట్ నుండి లెఫ్ట్కి వచ్చేటప్పుడు ఫస్ట్ 3 అంకెల తర్వాత కామా ఉంటుంది. తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్కి కామా వస్తుంది. ఒకటి ఇది కామా. ఇప్పుడు ఏం చదువుతాం మన హిందూ సంఖ్యామానంలో? 1, 10, 100, 1000, 10,000. ఓకే, 1,00,000, 10 లక్షలు, కోటి. అంటే 1,56,90,255 అని చదువుతాం. ఇది క్లియరా? 4,56,00,000. లక్షలు ఎన్ని ఉన్నాయి? 56. వేలు ఎన్ని ఉన్నాయి? 90. 255 అని చదువుతాం. క్లియరా? రైట్. ఇది రాసుకోవచ్చు మనం ఆడ. 4,56,90,255 అని రాసుకోవచ్చు. దీన్ని ఇట్లా చదువుతామంటే ఇప్పుడు అంతర్జాతీయ సంఖ్యామానానికి నేనేం చెప్పినా ఎవ్రీ 3 డిజిట్స్కి కామా పెట్టాలి. ఇట్లా రైట్ నుండి లెఫ్ట్కి 3 డిజిట్స్ ఇది లేదు కాబట్టి ఇది 100. ఇది మారలే. చూడండి, 7 వరకు మారలే కామా అనేది. 1, 10, 100 వరకు కామాలు మారలే.
సేమ్ ఉన్నాయి 100ల వరకు. అంతర్జాతీయ సంఖ్యామానం ప్లస్ హిందూ సంఖ్యామానము 7 వరకు సేమ్ ఉన్నాయంటే 100ల స్థానాల వరకు మాత్రమే సేమ్ ఉంటాయి. ఓకే, తర్వాత 1000, 10,000, 100,000. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎవ్రీ డిజిట్స్ ఒకట్లు, పదులు, వందలే తీసుకోవాలి. ఇక్కడ చూడు ఒకట్లు, పదులు, వందలు అనుకోవచ్చు. ఇట్లా అంటే ఇది 1000, ఇది తర్వాత 1000 తర్వాత ఏమన్నాడు మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు ఇట్లా వస్తాయి కదా. ఓకే రైట్, చూద్దాం. ఒకట్లు, పదులు, వందలు. ఓకే, తర్వాత 1000, 10,000, 100,000, తర్వాత మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. ఓకే రైట్, దీన్ని చదువుడు ఎట్లా అంటే ఇది 1000, ఇది మిలియన్లు కాబట్టి మిలియన్లు ఎన్ని ఉన్నాయి 45 అంటే 45 మిలియన్ల అంటే అక్షరాలలో రాయాలి. బోర్డు మీద నేను సింపుల్గా రాస్తున్నా అంటే ఇట్లా రాద్దాం 45 మిలియన్ల 45 మిలియన్ల 690. వేలు ఎన్ని ఉన్నాయి 690 90,255 255. అర్థమైందా? ఎట్లా అంటే ఈ స్థానాలలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయని రాయాలంతే. మిలియన్లు ఎన్ని ఉన్నాయి 45 అంటే 45 మిలియన్ల. వేలు ఎన్ని ఉన్నాయి 690 690,255. ఇది సింపుల్ ఉంటుంది నేర్చుకోవడం. ఓకేనా? అంటే ఇది ఇచ్చి ఇది రాయమనొచ్చు, లేదా అంతర్జాతీయ సంఖ్యామానం అనేది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటాయి కాబట్టి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్లియర్? అర్థమైందా? రైట్, ఇప్పుడు ఒకటి చిన్న బిట్ ఇచ్చిండు, ఈడికలు పడే అవకాశాలు ఉంటాయి. చూద్దాం. ఆ బాక్స్ కింద ఇచ్చిండు చూడండి, తెలుగు మీడియం, అది బైలింగ్వల్లో తెలుగు మీడియం 26 పేజీల ఆ టేబుల్ ఇచ్చేసి హిందూ సంఖ్యామానానికి మన అంతర్జాతీయ సంఖ్యామానానికి పోలిక ఇస్తూ కింద ఒకటి పట్టిక ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ చాలా. 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 1 మిలియన్ అన్నాడు. మనకు తెలిసిందే ఇంతకుముందు. ఓకేనా? ఇది అంతర్జాతీయ సంఖ్యామానం, ఇది హిందూ సంఖ్యామానం. మరి 100 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 10 మిలియన్లు సమానం. ఈడికలు పడుతుంది బిట్టు పడితే. రైట్, తర్వాత 100 లక్షలన్నా కోటి అన్న సేమ్ కాబట్టి 100 లక్షలన్నా కోటి అన్న సేమ్ కాబట్టి కోటి తీసుకున్నాం. ఇక్కడ 10 లక్షల తర్వాత కోటి తీసుకుంటాం కదా. రైట్, కోటి ఈజ్ ఈక్వల్ టు 10 మిలియన్లకు సమానం. మరి 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు ఇదేమంటారు 100 మిలియన్లకు వస్తుంది. ఇక్కడ మిలియన్ వచ్చిందా, తర్వాత 100 మిలియన్లకు వస్తుంది. 100 మిలియన్కి సమానం. క్లియర్? తర్వాత వచ్చేసి 10 కోట్లు అయిన తర్వాత కోటి ఇచ్చేసి 100 మిలియన్లు ఇచ్చాడు. 10 కోట్లు ఇచ్చేసి కోటి ఈజ్ ఈక్వల్ టు 10 మిలియన్లు, 100 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 100 మిలియన్ అన్నాడు. తర్వాత 100 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ అన్నాడు. ఇది ఎట్లుంటుంది అంటే చెప్తాను నేను. 1 బిలియన్ ఇది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడండి, 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటాడు 100 కోట్లకు. ఇది ఎట్లుంటాయంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో రాపించుకుంటా వస్తా. ఒకసారి చూడండి, ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. 1 మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, 1 బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్లు, తర్వాత 1 ట్రిలియన్, 10 ట్రిలియన్, 100 ట్రిలియన్ ఇట్లుంటాయి అన్నట్టు ఒకట్ల స్థానం నుండి. ఓకే, క్లియర్? వీళ్ళకి ఒక బిట్ పడుతుంది డిఎస్సిలో 100%. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, మీరు గుర్తుంచుకోండి. పక్కా ఇళ్ళకెళ్ళి ఇదే పడుతుంది. రైట్, గుర్తుంచుకోండి, రాసుకోండి, ఆపేసి. రైట్, నెక్స్ట్ చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది అంటే హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం. ఒక్క నిమిషం. రైట్, అంతర్జాతీయ సంఖ్యామానం ఎట్లుంటుంది అంటే చూడండి, రాస్తా. ఒకట్లు, తర్వాత పదులు, తర్వాత వందలు,
తర్వాత 1000, తర్వాత 10,000, తర్వాత 100,000, తర్వాత మిలియన్ 10 మిలియన్లు, తర్వాత 100 మిలియన్లు, తర్వాత బిలియన్ 10 బిలియన్లు, 100 బిలియన్లు, ఓకే. తర్వాత ట్రిలియన్ 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు, ఇట్లా పోతూ ఉంటుంది ఇది ఒకట్ల స్థానం నుండి. ఓకేనా? రైట్. ఒకట్ల స్థానంలో 1 పెట్టుకో, 3 పెట్టుకో, 6 పెట్టుకో, 8, 7, 8, 6, 4, 5, 3, 7. దీన్ని ఎట్లా చదువుదామంటే చూద్దాం. ఒకసారి రాసి దగ్గర రాసుద్దాం. ఏం రాసిన? 7, 3, 5, 4, 6, 8, 7, 6, 3, 1. ఇది అంతర్జాతీయ సంఖ్య. మనము చదవండి లేదా రాయండి అని అన్నప్పుడు ఏం రాస్తాం? ప్రతి 3 డిజిట్స్కి ఒక కామ పెట్టేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇది 100ల వరకు, ఇది 1000, ఇది మిలియన్లు, మిలియన్ తర్వాత వచ్చింది బిలియన్. అంటే బిలియన్లు ఎన్ని ఉన్నాయి? 7 బిలియన్ల. మిలియన్లు ఎన్ని ఉన్నాయి? 354 మిలియన్లు ఉన్నాయి. 354 మిలియన్ల. వేలు ఎన్ని ఉన్నాయి? 687,000, తర్వాత 631. ఇట్లా చదవాలి దీన్ని. ఓకేనా? రైట్. అర్థమైంది అనుకుంటున్నా. రైట్. నెక్స్ట్ వెళ్తున్నా చూడండి. ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం ఇక. రైట్. ఎక్సర్సైజ్ 4.1 ఎక్సర్సైజ్. రైట్. ఇది చిన్నగా ఉన్నది, 4 బిట్లు ఉన్నాయి, అయిపోతుంది. కింది సంఖ్యలను చూడండి. నేను చెప్పేది ఈ బుక్ అండి. రైట్. 4.1 కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యమాన పద్ధతిలో కామాలను ఉపయోగించి రాయండి. కామాలను ఉపయోగించి రాయమన్నప్పుడు చూడండి. ఫస్ట్ బిట్లో 9, 7, 6, 4, 5, 3, 1, 5. అంతర్జాతీయ సంఖ్యమానంలో ప్రతి 3 డిజిట్స్కి కామా ఉంటుంది కాబట్టి పెట్టేద్దాం. ఇది 1, 10, 100. ఇది వేల స్థానం మొత్తం. ఇది మిలియన్ల స్థానం. మిలియన్లు ఎన్ని ఉన్నాయి? 97 మిలియన్ల. వేలు ఎన్ని ఉన్నాయి? 645. 645,000, 315. ఓకేనా? ఇది చదివే పద్ధతి. సింపుల్ అన్నిటికీ. ఓకేనా? ఇది ఒకటో చెప్పిన 4 ఉన్నాయి. ఆ 4 మిల్లి కామలు పెట్టి చదవండి ఒకసారి. రైట్. నెక్స్ట్ రెండోది ఏమన్నా, మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ల నెంబర్లను సేకరించము, వాటిని కామాలతో విభజించి ఆంగ్ల సంఖ్యమానం అంటే అంతర్జాతీయ సంఖ్యమానం ప్రకారం కామాలను ఉపయోగించి రాసి చదవండి అన్నాడు. ఏవైనా నీ ఫోన్ నెంబర్ లేదా ఎవరి ఫోన్ నెంబర్ అయినా ఒకసారి రాసి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 1 అంతర్జాతీయ సంఖ్యమానం. 1 10, 100, 1000, 10,000, 100,000. మిలియన్ 10 మిలియన్లు, 100 మిలియన్లు. బిలియన్ 10 బిలియన్లు, 100 బిలియన్లు. ట్రిలియన్ 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు. ఇంకా ఇట్లా పోతే ఇంకా ఉన్నాయి. ఓకేనా? రైట్. మనకు అంత దూరం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 1 బిలియన్ వరకు ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి చూసుకోండి. రైట్. మూడోది ఏం చెప్తున్నాడు? మూడోది ఏం చెప్తున్నాడంటే కింది సంఖ్యలను హిందూ సంఖ్యమానంలోను ఆంగ్ల సంఖ్యమానంలో అక్షరాల్లో రాయమంటాడు. ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడండి ఏమి ఇచ్చిండు అది. 1, 2, 3, 1, 1, 5, 0, 2, 7. ఇది ఒకటి నేను చెప్తా, రెండోది మీరు చేయాలి. రైట్. చూడండి ఏమంటాడు. ఇది హిందూ సంఖ్యమానంగా ప్లస్ అంతర్జాతీయ సంఖ్యమానం రాయమంటాడు. ఫస్ట్ది హిందూ సంఖ్యమానం రాద్దాం, తర్వాత అంతర్జాతీయ సంఖ్యమానం. హిందూ సంఖ్యమానం ప్రకారంగా ఇదే నెంబర్ ఇక్కడ కదా. రైట్. హిందూ సంఖ్యమానం ప్రకారంగా ఫస్ట్ 3 డిజిట్స్కి ఉన్న తర్వాత ప్రతి ఎవ్రీ 2 డిజిట్స్కి ఉంటుంది కాబట్టి కామా. ఫస్ట్ 3, తర్వాత 2, తర్వాత 2. ఇప్పుడు ఇది వీడి వరకు 100 అయిపోయింది. ఇది 1000, 10,000. ఇది వేల స్థానం, ఇది లక్షల స్థానం, ఇది కోట్ల స్థానం. కోట్లు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 12 కోట్ల, ఓకే, 31,15,027. అర్థమైందా? మీరు రాసుకోవాలి. నేను చెప్పింది రాస్తా అంటే బోర్డు మీద పట్టదు కాబట్టి నేను చెప్తున్నా. ఇట్లా విభజించుకొని చూసుకోవాలి మీరు. ఇది కోట్ల స్థానం. కోట్లు ఎన్ని ఉన్నాయి? 12 కోట్ల. ఇది లక్షలు ఎన్ని ఉన్నాయి? 31 లక్షల. వేలు ఎన్ని ఉన్నాయి? 15,000. 15,000
27 ఇది చదివే పద్ధతి. అంతర్జాతీయ సంఖ్యామానానికి ఎట్లుంటాయి, ఎవ్రీ 3 డిజిట్స్కి ఉంటాయి కాబట్టి ఇది 3 డిజిట్స్, ఇది 3 డిజిట్స్, ఇది 3 అయిపోతుంది. ఇది వందలు అయిపోయింది, ఇది వేలు, ఇది మిలియన్లు. ఓకేనా. మిలియన్లు ఎన్ని ఉన్నాయి, నువ్వు 123 మిలియన్ల, వేలు ఎన్ని ఉన్నాయి 115,027 ఇట్లా చదవాలి. రాసుకోండి, మీరు కావాలంటే నేను చెప్పిన దాని ప్రకారంగా రాసుకోండి. ఏంటిది 123 అంటే 123 మిలియన్ల 115,027 ఇది అంతర్జాతీయ సంఖ్యామానం. ఓకే, క్లియర్, రైట్. ఇట్లనే ఒకటోది ఇది, మీరు దీన్ని రెండోది ఇచ్చిండు. ఒకసారి రెండోది హిందూ సంఖ్యామానం అంతర్జాతీయ సంఖ్యామానానికి రాసి ఒకసారి పోల్చండి. ఎక్కడంటే పోలిక అడుగుతాడు. హిందూ సంఖ్యామానం ఇచ్చి దీనికి సరైన విలువ ఏది అంతర్జాతీయ సంఖ్యామానంలో, లేదా అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 మిలియన్ ఇచ్చేసి దేనికి సమానం అంటాడు, 10 మిలియన్లు దేనికి సమానం అంటాడు. ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి మీరు క్వశ్చన్ కాబట్టి. రైట్. నాలుగో బిట్టు ఈ ఎక్సర్సైజ్లో ఇది చివరిది చూద్దాం. 4.1గా చివరిది, లాస్ట్ 4.5 చెప్తే ఒక చాప్టర్ కంప్లీట్ అవుతుంది. రైట్. కింది సంఖ్యలను చదివి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అన్నాడు. ఓకే, రైట్. చూద్దాం ఆ సంఖ్య ఏదో రాద్దాం. 302, 179, 468. ఇది ఏ రూపంలో రాయబడింది, అంతర్జాతీయ సంఖ్యామాన రూపంలో రాయబడ్డది. ఎందుకంటే ఎవ్రీ 3 డిజిట్స్కి ఉన్నది కాబట్టి. ఇది ఒకటి కాదు, ఇది. ఓకే, రైట్. ఇది ఇక్కడ ఇచ్చేసి ఏమంటాడంటే ఒకసారి మనం చూసుకుందాం. ఇది 1, 10, 100 వీడికి, ఇది 1000, 10,000, 100,000 వీడికి, ఇది వేల స్థానం, ఇది మిలియన్ల స్థానం. ఓకే, ఇది వేల స్థానం, ఇది మార్క్ 100. అంటే క్వశ్చన్ ఏమడిగిండు, ఫస్ట్ క్వశ్చన్ మిలియన్ల స్థానంలో గల అంకె ఏది అని అన్నాడు. మిలియన్ల స్థానంలో గల అంకె చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్ స్థానంలో గల అంకె ఎంత, 2. అర్థమైందా, రైట్. మిలియన్ స్థానంలో గల అంకె ఎంత, 2. రెండో క్వశ్చన్ ఏమన్నాడు, వందల స్థానంలో గల అంకె, 100, 1, 10, 100, వందల స్థానంలో గల అంకె ఎంత, 4. ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏమన్నాడు, 10 మిలియన్ల స్థానంలో గల అంకె, 1, 10, 100, ఇది వేల స్థానం, ఇది మిలియన్ల స్థానం స్టార్ట్ అయింది, మిలియన్లు 10 మిలియన్లు. ఇక్కడ ఏమన్నాడు, 15 మిలియన్లో గల స్థానంలో అంకె ఎంత, 0. మూడోది క్లియరా, రైట్. నాలుగోది ఏమన్నా లాస్ట్ది, సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి అన్నాడు. ఎన్ని మిలియన్లు ఉన్నాయి మరి, మొత్తం మిలియన్లు అంటే ఇది చెప్పాలి. 302 మిలియన్లు ఉన్నాయి మొత్తం కలిపితే. ఇది మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. ఇది ఓకేనా. 100 మిలియన్ల స్థానంలో గల అంకె అంటే 3 చెప్పాలి. మొత్తం ఎన్ని మిలియన్లు ఉన్నాయంటే 302 అని చెప్పాలి. మొత్తం ఎన్ని వేలు ఉన్నాయంటే 179,000 ఉన్నాయి. కాకపోతే ఏమన్నాడు, ఇది 100,000. 100,000 స్థానంలో ఉన్న అంకె ఏదంటే 1, 10,000 స్థానంలో ఉన్న అంకె ఏంటంటే 7. అట్లా మొత్తం ఎన్ని వేలు ఉన్నాయంటే 179,000 చెప్పాలి. మొత్తం అన్నాడు కాబట్టి 302 మిలియన్. ఓకే, రైట్. ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. నిత్య జీవిత సందర్భంలో పెద్ద సంఖ్యలో వాడుక, ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. రైట్. చూడండి, ఇది సింపుల్గా ఉంటుంది ఫస్ట్ది, ఎందుకంటే 5th క్లాస్కు 4th క్లాస్కి ఇంటర్లింక్ కాబట్టి మీకు సింపుల్ అనిపిస్తుంది. కాకపోతే బిట్ మాత్రం 100% 1.4లోకి వెళ్ళి పడుతుంది ఎక్కువ శాతం. 1.4ని 2-3 సార్లు చూసుకొని వాళ్ళు ఎగ్జామ్ అయ్యేటప్పుడు. రైట్. వీడియో అందరికీ రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వల్ల వీడియోలు తొందరగా రాబడతాయి కాబట్టి షేర్ చేసి అందరికీ యూజ్ అయ్యే విధంగా చూడండి. ఓకే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సాయి కుమార్.